కొంతకాలంగా బయట జరుగుతున్న ప్రచారాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ నిజం చేశాడు. యూనివర్స్ కాన్సెప్ట్తో మూవీ చేస్తున్న యువ దర్శకుల జాబితాలో అతను కూడా చేరాడు. తమిళంలో లోకేష్ కనకరాజ్ ఈ కాన్సెప్ట్ను ప్రారంభించి సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నాడు. తను డైరెక్ట్ చేసిన ఒక చిత్రంలోని పాత్రలను మరో చిత్రంలో పెడుతూ యూనివర్స్ అనే పేరు పెట్టిన క్రాస్ ఓవర్ మూవీస్ చేస్తున్నాడు. తెలుగులో అదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్లబోతున్నట్టు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ తర్వాత తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఏ మేరకు ఆచరణలో పెడతాడో జై హనుమాన్ మూవీ చూస్తే కానీ అర్థం కాదు. కాకపోతే అతను నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలను కూడా ఈ యూనివర్స్కు లింక్ చేయిస్తానని చెబుతున్నాడు. ఇదిలా ఉంటే సుజిత్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఓజీని కూడా సాహో యూనివర్స్లో భాగం చేశాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని అర్థమైంది. ఓజీ విడుదలకు ముందు ఈ విషయమై సుజిత్ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కానీ గురువారం విడుదలైన సినిమా చూసినప్పుడు చాలా తెలివిగా సుజిత్ ఓజీతో సాహో సీన్ను మిక్స్ చేశాడు. ఫిక్షనల్ మెట్రోపాలిటన్ సిటీ వాజీ మీద ఆధిపత్యం సంపాదించడం కోసం ఓమి గతంలో సత్యదాత తమ్ముడు నరంతక్ రాయ్ను అంతం చేశాడన్నట్టుగా ఓజీలో ఓ సీన్ పెట్టారు. అందులో సాహో నా కొడుకు అనేది ప్రపంచానికి తెలియకుండా పెంచుకుంటూ జాకీ ష్రాఫ్ లాల్కు సాహోను అప్పగించే సీన్ మెరుపులా వచ్చి వెళ్ళింది. అంటే ఓజీలోని సత్యదాత, సాహోలోని నరంతక్ రాయ్ అన్నదమ్ములనే విషయాన్ని కొత్తగా సుజిత్ తెలిపాడు. రేపు సుజిత్ తాను అనుకున్నట్టుగా ఓజీ సీక్వెల్ తీస్తే అందులో ప్రకాష్ రాజ్ పెంపుడు కొడుకు ఓజీ, జాకీ ష్రాఫ్ కొడుకు సాహో చేతులు కలిపే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఓజీ మీద పగ తీర్చుకోవడానికి ఇప్పటికే విదేశాల్లో భారీ కుట్ర జరుగుతున్నట్టు తెలిపారు. సో ఓజీకి లభించే సక్సెస్ను బట్టి సుజిత్ ఓజీ 2లో ఇద్దరు క్రేజీ స్టార్స్ను ఒకే చోటుకు తీసుకువచ్చే ఛాన్స్ లేకపోలేదు.